నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే బదిలీలు జరుగుతూ ఉన్నాయి. రానున్న ఎంపీ ఎలక్షన్ లో భాగంగా కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో అయితే ఇప్పుడు గతంలోనే డిఎస్పీలను పెద్ద సంఖ్యలో అయితే బదిలీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ సిటీ పరిధిలోని సిటీ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపుగా ఎస్హెచ్ఓలను ఎస్ఐలను భారీగా బదిలీలు చేసినటువంటి వార్త కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ సిటీ పరిధిలోని 63 మంది ఎస్ఐలను అయితే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇప్పుడు వారు విధులు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ విధుల దగ్గర నుంచి ఎక్కడికైతే వాళ్ళని బదిలీ చేశారో వెంటనే ఆ బదిలీ స్థానాల్లోకి మీరు వెళ్ళిపోవాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎందుకు ఇంత భారీగా బదిలీలు జరుగుతూ ఉన్నాయి పోలీస్ శాఖలో అన్నటువంటి అంశం అయితే మనం తీసుకున్నట్టయితే, ఇక ఎంపీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా వాడివేడిగా ఎంపీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అధికారులు ఎవరైతే 2 లేదా 3 సంవత్సరాల నుంచి ఒకే స్థలంలో ఉండి పనిచేస్తూ ఉన్నారో ఆ ఎస్ఐలు అందరినీ కూడా బదిలీ చేసినటువంటి వార్త అయితే మనం పోలీస్ శాఖలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రధానంగా మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలోని ఎంతమంది ఎస్ఐలు బదిలీలు అయినరు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారనేటువంటి ఒక అంశం అయితే ఈరోజు మనం తీసుకోబోతా ఉన్నాం. దాదాపుగా 63 మందిని పోలీస్ శాఖ అయితే బదిలీ చేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళని ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి వాళ్ళని పంపించిందో అనేటువంటి విషయం కూడా మనం చూద్దాం ఒకసారి. ద ఫాలోడ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఆఫ్ హైదరాబాద్ కమిషనరేట్ అండ్ హైర్ బై ఆర్డర్డ్ with immediate effect in compliance with the instructions of the Election Commission of India wide reference seated. వాళ్ళని ఇమీడియట్ గా వీళ్ళు ఇప్పుడు ఎక్కడైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళకి ఎక్కడికైతే స్థానచలనం జరిగిందో అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళ విధులు నిర్వహించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయితే పోలీస్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఒక అంశం అయితే చూస్తా ఉన్నాం. ప్రజలారా, ఒకసారి మీరు హైదరాబాద్ పట్టణంలో ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన సమాచారం కాబట్టి కొంత ఓపికగా అయితే మీరు ఈ పేర్లను ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా ఒకసారి మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే ఆ సిటీలో ఉంటున్నటువంటి దాదాపుగా 1,20,00,000 మంది ఉంటున్నటువంటి సిటీలో ఎవరెవరు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నారు, ఏ పరిధి నుంచి ఏ పరిధికి వెళ్ళినటువంటి కనీసం మనకి అవగాహన ఉండాలి. కాబట్టి మీకోసం ఒకసారిగా ఆ పేర్లను అయితే మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఫస్ట్ వన్, ఆర్ రఘునాథ్ CCC అటాచ్డ్ టు సిసిఎత్ హైదరాబాద్ నుంచి ఎస్హెచ్ఓ బూర్గంపాట్ పిఎస్కి, మరియు సోమస్వరూప శ్రీనివాసచారి సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ నుంచి ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ పిఎస్కి. ఇక పి లక్ష్మీకాంత్ రెడ్డి బౌదుల్పుర నుంచి ఎస్హెచ్ఓ కాచిగూడ. షేక్ జాకిర్ హుస్సేన్ బంజారా హిల్స్ నుంచి టాస్క్ ఫోర్స్. తర్వాత కె రఘుకుమార్ డిఐ చంద్రాయన్ గుట్ట ఎస్హెచ్ఓ లాంగర్ హౌస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే బాలస్వామి డిఐ చార్మినార్ టాస్క్ ఫోర్స్ కి. తర్వాత ఎస్ వీరా శంకర్ డిఐ ఖైరతాబాద్. శంకర్ వచ్చేసేసి జూబ్లీ హిల్స్ నుంచి బోరబండ. అలాగే లింగేశ్వరరావు గారు ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ పిఎస్ కి. తర్వాత వెంకటరెడ్డి గారు దేవరపల్లి వెంకటరెడ్డి గారు ముషీరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ కి. తర్వాత ఆల్లే నాగార్జున గారు సైఫాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ కి. తర్వాత ఎన్ రామకృష్ణ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరియట్ లో చేస్తా ఉన్నారు, అక్కడ నుంచి వెళ్ళి టాస్క్ ఫోర్స్ కి. తర్వాత టి శ్రీనాథ్ రెడ్డి ఎస్బి హైదరాబాద్ నుంచి ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్ పిఎస్ కి. తర్వాత కె ఆదిరెడ్డి ఎస్హెచ్ఓ బోరబండ నుంచి ఎస్హెచ్ఓ ఫలక్నామాకి ఎస్హెచ్ఓగా వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. తర్వాత నరేష్ పిడమర్తి నమిత్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అటాచ్డ్ టు అడిషనల్ సిపి అండ్ ఎల్&కో లో ఉన్నటువంటి నరేష్ పిడమర్తి గారు సైఫాబాద్ కి. తర్వాత కె సత్యనారాయణ మల్టీజోన్ 2 నుంచి చాంద్రాయన్ గుట్టకి వాళ్ళు వెళ్తా ఉన్నారు. తర్వాత బి వెంకటరెడ్డి మల్టీజోన్ 2 నుంచి డీజే సెక్రటరియట్ కి. తర్వాత రామకృష్ణ గారు మల్టీజోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ కార్నాకకు వెళ్తున్నారు. తర్వాత
రాజగోపాల్ రెడ్డి మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ అబిడ్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి వెళ్తా ఉన్నారు. తర్వాత టి నరసింగరావు ప్రజెంట్ ట్రాఫిక్ పిఎస్ చైర్మన్ నుంచి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఆయన ఎస్హెచ్ఓ రామ్ గోపాల్ రావుపేట పిఎస్ కి, తర్వాత జి విజయ్ కుమార్ మల్టీ జోన్ 2 నుంచి బేగం బజార్ పిఎస్ కి, తర్వాత సైదులు పోలే మిజోరం 2 నుంచి గోల్కొండ పిఎస్ కి, తర్వాత పి రాఘవేందర్ గారు మల్టీ జోన్ 2, ఆయన మల్టీ జోన్ 2 నుంచి మార్కెట్ పిఎస్ కి, ఎస్హెచ్ఓ మార్కెట్ పిఎస్ కి, తర్వాత నరసింహారెడ్డి మిజోరం 2 నుండి ఎస్హెచ్ఓ ఓయు సిటీ పిఎస్ కి, తర్వాత మధుసూదన్ రెడ్డి గారు మల్టీ జోన్ 2 నుంచి మధురానగర్ పిఎస్ కి, తర్వాత రామస్వామి మల్టీ జోన్ 2 నుంచి కులుస్పురా పిఎస్ కి, తర్వాత వి ప్రదీప్ కుమార్ గారు మల్టీ జోన్ 2 నుంచి డిఐ ఓయు సిటీకి వీళ్ళు వెళ్తా ఉన్నారు. ఇకపోతే 27th వచ్చే టి నాగేష్ మల్టీ జోన్ 2 నుంచి డబ్ల్యూపిఎస్ సౌత్ ఈస్ట్ జోన్ కి, తర్వాత బాలస్వామి గారు మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ భవానీ నగర్ పిఎస్ కి, తర్వాత ప్రవీణ్ కుమార్ గారు మల్టీ జోన్ 2 నుంచి ట్రాఫిక్ పిఎస్ జూబ్లీ హిల్స్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత పి కిషన్ నాయక్ గారు మల్టీ జోన్ 2 నుంచి డబ్ల్యూపిఎస్ సౌత్ జోన్ కి, తర్వాత ఎస్జి శివశంకర్ గారు మల్టీ జోన్ 2 నుంచి సిసిఎస్ కి, తర్వాత చీరాల శ్రీను మల్టీ జోన్ 2 నుంచి డీజే మోహల్పురాకి వెళ్తా ఉన్నారు. తర్వాత రౌతు గోపి మల్టీ జోన్ 2 నుంచి కల్కత్తాపూర్ పిఎస్ కి, కలాపాతర్ పిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత పిఎన్డి ప్రసాద్ గారు మల్టీ జోన్ 2 నుంచి మొగల్పుర పిఎస్ కి, తర్వాత ఎం భాగవంత రెడ్డి మల్టీ జోన్ 2 నుంచి చార్మినార్ పిఎస్ కి, తర్వాత గోవర్ధనగిరి మల్టీ జోన్ 2 నుంచి మాసప్ ట్యాంక్ పిఎస్ కి, తర్వాత సిహెచ్ రఘురామల్లు గారు ఫిల్మ్ నగర్ నుంచి సర్వీస్ సికింద్రాబాద్ 2 మల్టీ జోన్ 2 కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఇక జి మంజులా గారు మల్టీ జోన్ 2 నుంచి ఇక వాళ్ళు ఉమెన్ పిఎస్ ఈస్ట్ జోన్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఎం మహేష్ మల్టీ జోన్ 2 నుంచి మంగళ్ ఘాట్ పిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత నిరంజన్ మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ ముషీరాబాద్ పిఎస్ కి, తర్వాత రఘువీర్ రెడ్డి మల్టీ జోన్ 2 నుంచి సంతోష్ నగర్ పిఎస్ కి, తర్వాత సైదులు మల్టీ జోన్ 2 నుంచి వార్సీగూడను పిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఇక కిరణ్ కుమార్ మల్టీ జోన్ 2 నుంచి ట్రాఫిక్ పిఎస్ నాంపల్లిగా వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పి సైదులు మల్టీ జోన్ 2 లో పనిచేస్తా ఉన్నారు. అక్కడ నుంచి వెళ్ళి ట్రాఫిక్ పిఎస్ ఎస్ఆర్ నగర్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఈ జంగయ్య మల్టీ జోన్ 2 నుంచి టాస్క్ ఫోర్స్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఎల్ బాలు చౌహాన్ గారు మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ శాంతన్ గుంజాకి వెళ్తా ఉన్నారు. తర్వాత ఇక సాయి ప్రకాష్ గౌడ్ గారు మల్టీ జోన్ 2 నుంచి ట్రాఫిక్ పిఎస్ బంజారా హిల్స్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత బి వెంకటయ్య గారు మల్టీ జోన్ 2 నుంచి సిసిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత పి మహేష్ గౌడ్ గారు మల్టీ జోన్ 2 నుంచి ఉమెన్ పిఎస్ వెస్ట్ జోన్ హైదరాబాద్ కి వెళ్తా ఉన్నారు. ఎస్ శివాలింగం గారు మల్టీ జోన్ 2 నుంచి డిఐ మహేశ్వరాబాద్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత ఎం రామకృష్ణారెడ్డి గారు మల్టీ జోన్ 2 నుండి సిసిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత వై రామలింగారెడ్డి గారు మల్టీ జోన్ 2 నుంచి డిఐ ఖైరతాబాద్ కి వెళ్తా ఉన్నారు. ఇక పి వీర రాఘవులు మల్టీ జోన్ 2 నుంచి డిఐ బహదూర్పురాకి వెళ్తా ఉన్నారు. తర్వాత బి రాజేష్ మల్టీ జోన్ 2 నుంచి సిసిఎస్ కి వెళ్తా ఉన్నారు. ఎం శివకుమార్ మల్టీ జోన్ 2 నుండి సిసిఎస్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత పోతే ఇక ఎస్ రవికుమార్ మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ షాల్బండకి వెళ్తా ఉన్నారు. ఇంకా ఏ రాములు మల్టీ జోన్ 2 నుంచి ఎస్హెచ్ఓ తాపచపుత్ర పిఎస్ కి వెళ్తా ఉన్నారు. టి శ్రీను మల్టీ జోన్ 2 ఎస్హెచ్ఓ డబీర్పురా నుంచి అక్కడికి వెళ్తా ఉన్నారు. తర్వాత ఆర్ మధుసూదన్ గారు మల్టీ జోన్ 2 నుంచి డిఐ జూబ్లీ హిల్స్ కి వెళ్తా ఉన్నారు. తర్వాత కె కొండలరెడ్డి గారు మల్టీ జోన్ 2 నుంచి సైదాబాద్ కి వెళ్తా ఉన్నారు. ఇక ఎం బషీర్ అహ్మద్ గారు మల్టీ జోన్ 2 నుంచి బంజారా హిల్స్ డిఐకి వెళ్తా ఉన్నారు. ఇక ఎం సురేందర్ గారు మల్టీ జోన్ 2 నుంచి ట్రాఫిక్ పిఎస్ చార్మినార్ కి వెళ్తా ఉన్నారు. ఇక వి శ్రీనివాస్ రెడ్డి ఎస్హెచ్ఓ మొగల్పుర పిఎస్ కి, ఎస్హెచ్ఓ చాత్రినంక పిఎస్ కి ఇగో 63 మంది హైదరాబాద్ సిటీ పరిధిలోని 63 మంది అధికారులను, ఎస్ఐలను, ఎస్హెచ్ఓలను ఇక కేంద్ర ఎన్నికల సంఘం వారి యొక్క సిఫార్సులతోటి, వారి యొక్క గైడ్ లైన్స్ తోటి ఇక వీళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్థానాలలో వీళ్ళు 1 సంవత్సరం నుంచి పైబడి ఎవరైతే ఇక అక్కడ స్థానికంగా పనిచేస్తా ఉన్నారో ఇక ఈ అధికారులంతా కూడా పోలీస్ శాఖలో అయితే పెద్ద ఎత్తున బదిలీలు జరిగినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. గతంలోనే 1 నెల క్రితమే
రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్పీలను కూడా పెద్ద సంఖ్యలో బదిలీ చేసినటువంటి పోలీస్ శాఖ ఇక ఎస్ఐల మీద ఎస్హెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టి అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన అత్యంతగా కీలకమైనటువంటి హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నటువంటి 63 మంది అధికారులను కూడా వారు పనిచేసే స్థానం నుంచి మరొక స్థానానికి బదిలీ చేసిండనేటువంటి వార్త కూడా ఇక మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ ఎన్నికల క్షేత్రం, కేంద్ర ఎన్నికల క్షేత్రం ఇంకొక మరి వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతా ఉంది. ఎక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా శాంతి భద్రతల నడుమ ఎన్నికలైతే జరగాలి. దేశవ్యాప్తంగా ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 17 స్థానాలకు ఎంపీ స్థానాలకైతే ఇక హోరాహోరీగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో ఉంచుతూ శాంతి భద్రతల నడుమ ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ముగించే భాగంలో అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్లు అయినటువంటి వార్త మనం చూస్తా ఉన్నాం. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 1 నెట్వర్క్ ఛానల్.